నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. ప్రముఖ రియల్టర్ బిల్డర్ విశ్వబ్రాహ్మణ సామాజిక సేవకులు రేవోజు చిరంజీవాచారి మెట్రో ఉదయం యాంకర్ శ్రావ్యశ్రీతో ముఖాముఖి. నమస్కారం సార్. నమస్తే అండి. మెట్రో ఉదయం ప్రేక్షకులకు యాంకర్ నమస్కారం. నా పేరు వచ్చేసి రేవోజు చిరంజీవాచారి. నేను సామాజిక కార్యక్రమాలు గురించి చేస్తుంటాను. అండ్ బిల్డర్ అండ్ రియల్ ఎస్టేట్ ఇలాంటి పనులు కూడా కార్యక్రమాలు చేస్తుంటాను. నమస్కారం సార్. నమస్తే అండి. మెట్రో ఉదయం ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం. నా పేరు వచ్చేసి రేవోజు చిరంజీవాచారి. ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్ అండ్ విశ్వకర్మ కార్యక్రమాలు చేస్తుంటాను. సార్, మరి ఇటీవల కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిపై మీరు ఏ విధంగా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు? నేను ఖండిస్తున్నా ఈ విషయంలో. భారతదేశంలో అంటే సకల మతాలు, సకల కులాలు, సకల జాతుల నిలయం, అలాగే శాంతి సౌఖ్యం నా దేశం. అలాంటి నా దేశం ఈ మధ్యకాలంలో మొన్న కాశ్మీర్లో భారతీయ పర్యాటకాలలో జరిగిన ఉగ్రదాడి తీవ్రంగా ఖండిస్తూ వారి నా మనస్ఫూర్తిగా నివాళులు కూడా వర్తిస్తున్నాను. సార్, మరి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎప్పుడు అడుగుపెట్టారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఎలా ఉంది? నేను 2010 నుండి రియల్ ఎస్టేట్ చేస్తున్నా. అప్పటి నుండి ఇప్పటి వరకు చేసుకుంటూనే వస్తున్నా. కాదంటే కొన్ని కారణాల వల్ల ఇప్పుడున్న మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ కొంచెం స్లో అయింది. బిల్డర్గా కూడా కొంచెం స్లో అయింది. నేను ఇల్లు కట్టించి కూడా అమ్ముతా. కాదంటే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్లో నిరుపేదలు చాలా వరకు ఉన్నారు. మధ్య కుటుంబ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళే ఇల్లు కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు లోన్ తీసుకుందామంటే కూడా వాళ్ళకి అవైలబుల్ వస్తలేదు. లోన్లు కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. దీనికి గవర్నమెంట్ ఖండిస్తూ దీనికి మాకు కావాల్సిన వాళ్ళకు సహాయం అందించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ గవర్నమెంట్ వచ్చేసి ఈ హైడ్రా తీసుకొచ్చిన తర్వాత కూడా రియల్ ఎస్టేట్లో కానీ బిల్డర్స్లో కానీ కొంచెం స్లో అయిపోయింది బిజినెస్. ఎందుకంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఇది హైడ్రా అంటే చెరువు కింద ఉందా లేకపోతే ఏమన్నా రెడ్ జోన్లో ఉందా అనేసి చాలా వరకు భయపడుతున్నారు. అంతకుముందు కాలంలో చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయినా ఇప్పుడు కొంచెం కుదురుకుంటుంది స్వామి. సార్, మీరు ఒక విశ్వకర్మ బిడ్డగా, సామాజికవేత్తగా మీరు ప్రజలకు చేస్తున్న సేవలు, విశ్వకర్మ వారికి చేస్తున్న సేవలు ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు? మీకు ఇలాంటి సేవ చేయాలని ఎప్పటి నుండి ఈ ఆలోచన వచ్చింది? నేను వచ్చేసి 2005 నుండే ఈ గోపాల్పురంకు నేను ఇక్కడ వచ్చి నివాసం ఉండడం జరుగుతుంది. అప్పటి నుండి మాలో చాలామంది విశ్వకర్మ కుటుంబాలలో నిరుపేదలు చాలామంది ఉన్నారు. చేసుకుంటేనే కుటుంబంలో వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అలాంటి సిచ్యువేషన్లో మేము ఒక సంఘాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. అలా చేసుకుంటూ పోతుంటే మాకు వాళ్ళకు కావాల్సిన సదుపాయం కానీ వాళ్ళకు కావాల్సిన అవసరాలకు కానీ మనీతోని కానీ సమస్యలు ఉంటే మీ సంఘంలో తలో 1000 రూపాయలు వేసుకొని ఒక ఐక్యతంగా అంటే ఒక గ్రూప్ లాగా తయారై ఒక 20 మందితోని ఈ సంఘాన్ని నిర్మాణం చేయడం జరిగింది. చేసుకుంటూ ఈ మధ్యకాలంలో రావడం జరిగింది. మొన్న ఒక 6 నెలల కింద కూడా విశ్వకర్మ జయంతి కార్యక్రమాలను చేయడం జరిగింది. సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మ జయంతి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. మాలో చాలామంది మా విశ్వకర్మ కుటుంబాల్లో చాలామంది వెనుకబడే కుటుంబాలే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు చేసుకుందామంటే పని లేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కార్పొరేటర్ కంపెనీలు వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే WPC అనేసి PVC అనేసి ఈ రెడీమేడ్ ఐటమ్స్ వచ్చిన తర్వాత మాకు వుడ్ వర్క్ జరగడం లేదు, గోల్డ్ వర్క్ జరగడం లేదు, అండ్ శిల్పిలో కూడా కార్యక్రమాలు పనులు జరగడం లేదు. అంత మిస్టేక్స్ వచ్చేసిన తర్వాత చాలా ఇబ్బందులు అవుతుంది. చాలా వరకు నిరుపేదలు ఉన్నారు. మా దాంట్లో మాకు చాలా వరకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం మాకు ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, మరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది విశ్వకర్మ.
అలాంటి విశ్వకర్మలు అంటే మనం ఒక ప్రొఫెసర్ జయశంకర్ గారిని తీసుకున్నా, శ్రీకాంతాచారి గారిని తీసుకున్నా కూడా విశ్వకర్మలే. మరి అలాంటి విశ్వకర్మలకు ప్రభుత్వం ఇప్పటికీ హక్కులను కాలరాయడంలో మీరేమంటారు? దానిపై మీ స్పందన ఏంటి? మీరు ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి హక్కులను పొందాలనుకుంటున్నారు? మీ మాటల్లో చెప్పండి. మాకు వచ్చేసి జయశంకర్ సార్ కానీ శ్రీకాంతాచారి గారు మాకు ఈ తెలంగాణలో చాలా కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ వచ్చేసి మా జాతి మీద చాలా చిన్న చూపు ఇస్తుంది. ఎందుకో తెలియదు. పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన కార్పొరేటర్ కంపెనీస్ కానీ కార్పొరేటర్ వ్యవస్థ కానీ పూర్తిగా వచ్చిన తర్వాత మా విశ్వకర్మ వర్కులకు మా పనులకు కనుమరుగైపోతున్నాయి పనులు. కాబట్టి మాకు నిధులు కానీ ఏ రకంగా కానీ ఈ ప్రభుత్వం కానీ పోయిన పాత ప్రభుత్వం కానీ మాకు ఎలాంటి నిధులు కూడా కేటాయించకపోవడం జరిగింది. కేటాయించాలని మా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒక మా ఇంత తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొని దీన్ని ముందు తీసుకొచ్చిన తర్వాత కూడా మా పాలకులు అనుకున్నట్టు రాలేదు. కాబట్టి మా ఒక్క నిమిషం కానీ సార్ చెప్తుంది. తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాము. పోతే మా వృత్తి పనులు కానీ మా కార్పొరేషన్స్ కానీ కావలసిన నిధులు కేటాయించడం జరుగుతలేదు. మాకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. మా వృత్తులు కనుమరుగైపోతుంది. మాకు కొంచెం పాలక మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా గోపాలపురం గ్రామంలో మా డివిజన్లో సంఘం ఉన్నది, ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత 16-18 సంవత్సరాల నుండి. మా గోపాలపురం డివిజన్లో వచ్చేసి మన సంఘం అధ్యక్షుల వారు శ్రీనివాసాచారి గారు, పోతే ఉపేంద్రచారి గారు, శ్రీనివాసాచారి గారు, పోతే మన కానుకొండ శ్రీనివాసాచారి గారు, ఇట్లా 10-15 మంది కలిసి ఒక సభ్యత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిని కూడా కొంచెం ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకా ముందు తీసుకుపోవాలంటే కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. కొంచెం మాకు అనుకున్నట్టు సమయం దొరకక, కొద్దిగా పనులు లేక, కొద్దిగా ఇబ్బంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము కొంచెం వెనుకాడుగా వేయడం జరుగుతుంది. మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆసక్తి ఉంది, మా మనసులో ఉన్నది. చేయాలంటే కూడా కొంచెం మాకు మనీ ప్రాబ్లం ఉంది, నిధులు సమకూర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఇలా ఇంకా ముందుకు పోవాలంటే మాకు కొంచెం ప్రభుత్వం ఏదైనా ఆర్థికంగా సహాయం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సార్, మరి విశ్వకర్మ సంఘం ద్వారా మీరు ఎలాంటి సేవలు చేస్తున్నారు? మేము జయశంకర్ సార్ వర్ధంతి కానీ, జయంతి కానీ, శ్రీకాంత్ గారి వర్ధంతి కానీ, జయంతి కానీ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం అండి. పోతుంటే మేము వచ్చేసి విశ్వకర్మ జయంతి రోజు నాడు అన్నదాన కార్యక్రమాలు కానీ, పోతే పండ్లు పలహారం పంచి పెట్టడం కానీ, పోతే మా ఇప్పుడు విశ్వకర్మ కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం పనులు. ఇప్పుడు వచ్చేసి అన్నదానం చేస్తున్నాం, పోతే మేము పండ్లు పంచి పెడుతున్నాం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి May 7 నాడు బ్రహ్మంగారి ఆరాధన కూడా ఉన్నది. మేము అన్నదాన కార్యక్రమాలు కానీ, కావలసిన బట్టలు కానీ, లేదా పండ్లు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాం. ఇప్పటివరకు మనం చిరంజీవాచారి గారితో మాట్లాడినట్లయితే చాలా విషయాలు మనతో పంచుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే 100 to 0కి పడిపోయిందని, ఇప్పుడు మళ్ళీ కొంచెం పుంజుకుంటుందని వారి మాటల్లో తెలిపారు. అలాగే విశ్వకర్మల సంఘం ద్వారా వాళ్ళు చాలా మందికి అన్నదానాలు చేస్తున్నారు. అలాగే ఇంకా పండ్లు, అలాంటి అన్నదాన కార్యక్రమాలు, జయశంకర్ జయంతి, అలాగే శ్రీకాంతాచారి జయంతి, వర్ధంతిలు, ఇలా అన్ని జరుపుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఇంకేంటి అంటే వీళ్ళ దాంట్లో, విశ్వకర్మల దాంట్లో పనులు పోయి అందరూ ఏ పని లేకుండా ఉంటున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని వీళ్ళకి ఉపాధి కల్పించినట్లయితే, లేదంటే కేంద్రం నుంచి ఎలాంటి నిధులు మంజూరు చేసినా వీళ్ళకి మంచి జరుగుతుంది. వీళ్ళు ముందు ఇంకా ఎదుగుతారని వాళ్ళ మాటల్లో వాళ్ళు చెప్తున్నారు. సో ప్రభుత్వం ఎప్పటికైనా చొరవ తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. స్టూడియో ఇన్ఛార్జ్ అమరేంద్రచారి గారితో
యాంకర్ శ్రావ్య, మెట్రో ఉదయం. Yes.